పోలింగ్ ముగియడంతో ఈవీఎంలను భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూములకు తరలించారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఈవీఎంలను వేర్వేరు చోట్లకు తరలించి భద్రతను కల్పిస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూములకు తాళాలు వేసి అక్కడ 3 అంచెల భద్రత కల్పిస్తున్నారు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు తరలించి గోదాములలో భద్రపరిచారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ ఓటర్లు వేసినటువంటి తీర్పు అంతా కూడా ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమైంది. భారీ భద్రత నడుమ ఈవీఎంలను ఇక్కడ వరంగల్ పార్లమెంటుకు సంబంధించి ఎనుమాముల మార్కెట్కు తరలించారు. ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేరువేరుగా ఇక్కడ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 3 అంచెల భద్రతతో ఇక్కడ ఈవీఎంలకు భద్రత కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ సమీపంలోకి ఎవరు చీమ కూడా అడుగుపెట్టగంత విధంగా భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేంద్ర భద్రతా బలగాలు పహారా కాస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మహబూబాబాద్కు సంబంధించి అక్కడ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రెసిడెన్షియల్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశారు. అక్కడ మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను అక్కడ లెక్కిస్తారు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇక్కడ వేరువేరుగా ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. మొత్తం కూడా 3 అంచెల భద్రతను కల్పిస్తూ ఉన్నారు. 3 అంచెల భద్రతను కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఎవరు రాకుండా మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా మొత్తం భద్రతా వలయంలో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మహబూబాబాద్ ఇటు వరంగల్ పార్లమెంటు విషయానికి వస్తే మొత్తం వరంగల్లో 68.86% పోలింగ్ శాతం నమోదైంది. మహబూబాబాద్లో 71.85% పోలింగ్ నమోదైంది. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రము ఈ పోలింగ్ శాతం తక్కువగానే మనము భావించాల్సి ఉంటుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 10% నమోదైతే 10% ఎక్కువగా ఓటర్స్ పోలింగ్లో పాల్గొంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఓటర్లు ఆసక్తి చూపనట్టుగా మనకు అర్థమవుతుంది నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని బట్టి. అయితే ఈవీఎంలలో మాత్రము ఓటర్ల యొక్క ఏదైతే తీర్పు ఉందో ప్రజా తీర్పు అంతా కూడా ఈవీఎంలలో భద్రత నడుమ ఈవీఎంలలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు ఏంటి అనేటువంటిది ఒక చర్చ అయితే సాగుతూ ఉంది. ఇటు రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఇటు మహబూబాబాద్ అయితేనేమి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లు 2 కూడా తామే గెలవబోతున్నామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా తమకే మద్దతు ఇచ్చారన్నటువంటి ధీమాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కారణాలను కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు బీజేపీ కూడా వరంగల్ పార్లమెంట్లో బీజేపీ విజయం సాధిస్తామని ఆరూరి రమేష్ గెలవబోతున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 50,000 పైచిలకు మెజార్టీతో తాము గెలవబోతున్నామని ఇటు బీజేపీ అంచనా వేస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ అయితే కొంత వాళ్ళు కూడా ముందంజలో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీళ్ళంతా కూడా అంచనా వేస్తున్నారు. అటు మహబూబాబాద్లో కూడా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరి స్పెక్యులేషన్స్ ఏ విధంగా ఉన్నా ఓటరు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు అనేటువంటిది మాత్రం జూన్ 4న మాత్రమే తెలుస్తుంది. అప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రాంగ్ రూమ్లోనే ప్రజా తీర్పు ఉండబోతుంది. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భారీ భద్రతతో పాటు ఇక్కడ ఫైర్కు సంబంధించినటువంటి చర్యలు కూడా అధికారులు తీసుకున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మార్కెట్ యార్డ్లో ఏమైనా ఫైరింగ్ జరిగినా కూడా వెంటనే అప్రమత్తమయ్యేటువంటి విధంగా ఈవీఎంలకు భద్రత కనిపించేటువంటి విధంగా ఇటు ఫైర్ సేఫ్టీ మెథడ్స్ ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఇటు పోలీస్ ఫోర్స్ ఎప్పటికీ ఇక్కడ పహారా కాస్తున్నటువంటి దృశ్యాలు 3 అంచెల భద్రత నడుమ ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అయితేనే భద్రపరిచినటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.